మళ్ళీ జూబ్లీస్లో బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సిచ్యువేషన్ ఎట్లుంది అనుకోవచ్చు, ఇక్కడ ఏమనుకుంటున్నారు? అండ్ కాంగ్రెస్ నుంచి వచ్చేసి నవీన్ యాదవ్కి టికెట్ కన్ఫర్మ్ అయింది, అండ్ బీఆర్ఎస్ నుంచి ఏమో మాగంటి సునీత గారికి టికెట్ కన్ఫర్మ్ అయింది. సో సిచ్యువేషన్ ఎట్లా ఉండబోతుంది? సిచ్యువేషన్ ఏముందంటే ఇక్కడ ప్రజలలో బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతా అంటున్నారు. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి 6 హామీలు అని చెప్పిండు, 100 రోజుల్లో చేస్తా అన్నాడు. పాపం ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇక్కడ ఈ 6 హామీలు కూడా కావట్లేదు, ఫ్రీ బస్ ఇవ్వడం, దాంట్లో భార్యాభర్తలకు గొడవలు పెట్టడం. ఆ గొడవలు పెట్టి భార్య ఏమో భర్తకు చెప్పకుండా వెళ్ళి అమ్మగారింట్లో కూర్చోవడం జరుగుతుంది. ఒక్కటే మాట సూటిగా రేవంత్ రెడ్డికి చెప్తున్నా, సూటిగా ఏం చెప్తున్నా అంటే, రేవంత్ రెడ్డి గారు శిలాపలకాలేమో నువ్వు పెడుతున్నావు, ఓపెనింగ్ ఏమో నీ మంత్రులు చేస్తుర్రు. ఓన్లీ శిలాపలకాల వరకే, నువ్వు ఎక్కడ డెవలప్మెంట్ జూబ్లీహిల్స్లో చేయలేవు. నువ్వు ఎన్ని కోట్లు శాంక్షన్ చేసినావు, ఏడ డెవలప్మెంట్ ఉంది? ఏం చేయలేదా? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రోడ్లు వేయలేదా? ఎక్కడ వేసిరు చెప్పండి అమ్మా. మనమే, మీరున్నారు కదా, మీరు కూడా తిరుగుతున్నారు కదా, ఎక్కడ చూసినా శిలాపలకాల మీద పేర్లు రాసుకోవడమే కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు వచ్చి శిలాపలకాలు ఓపెన్ చేసుడే కానీ కట్టింది ఎవరు అనుకుంటున్నారు? మరి ఏంది కట్టింది ఎవరు అంటారు? మరి కట్టింది ఎవరు ఉంటారు? ఆ మేస్త్రిలే కట్టుతాడు, ఆ మేస్త్రే కదా, ఆయననే మేస్త్రి అన్నాడు. ఇట్లా సెంటరింగ్ డబ్బాలు ఎన్ని పెట్టాలని ఆయనకు తెలుసు, ఆ ఫీడింగ్ శిలాపలకాలు ఎట్లా సెట్టింగ్ చేయాలో ఆయనకు తెలుసు. అది ఓన్లీ నేను మేస్త్రిని అవుతా, నేను గుంతలు తవ్వుతా, నేను వెల్డింగ్లు వేస్తా, ఇవి కాదు. తెలంగాణ రాష్ట్రానికి డెవలప్మెంట్ కావాలి, డెవలప్మెంట్ చేయమను. కాంగ్రెస్ ప్రభుత్వం డెవలప్మెంట్ చేయట్లేదా? ఏం చేసిందమ్మా? ఇప్పుడు మీరే తిరుగుతున్నారు, ఒక మాట నేను తప్పుగా అంటలేను, మీరు తిరుగుతున్నారు కదా, ఎవరినో ఏ జనాల నోట్లో మైక్ పెడుతుంటే పిచ్చి బూతులు తిట్టని బూతులు, ఎప్పుడు వినని బూతులు తిడుతారు. ఎందుకు తిడుతారు? వీళ్ళు డెవలప్మెంట్ ఏమైనా చేస్తే ఎందుకు తిడతారు? యాజ్ ఎ పబ్లిక్ గా మీరేం చెప్తారు? పాలన ఎట్లుంది అంటారు రేవంత్ రెడ్డి? పాలన ఇది ముఖ్యమంత్రి పాలన, మంత్రులు అంత పెద్ద మాట అంటూ ఎంతైనా ముఖ్యమంత్రి కదా. ఎవరికి ముఖ్యమంత్రి? మాకా? నేను ఒక కార్యకర్త కాదు, నేను ఒక ప్రజ మనిషిని కాదు, ఇక్కడనే ఉంటుంది అది. కాబట్టి నేనేమంటున్నా, ఆడంత పెద్ద నేను ఎడవులే. 10 ఏళ్లలో కేసీఆర్ ఉన్నప్పుడు ఇంత మంచిగా ఉండే జూబ్లీహిల్స్ నియోజకవర్గం బంగారం లెక్క ఉండే. ఈయన వచ్చి నాకు అన్ని దుష్మన్ లెక్కలు, కేసులు, అంత కేసులు పెట్టడం, హైడ్రాని పేదవాళ్ళకు ఇల్లులు కూల్చడం. నీకు దమ్ము ఉంటే రేవంత్ రెడ్డి, నేను ఇక్కడ నుండి నీ జూబ్లీహిల్స్ అడ్డా మీదకి వెళ్ళి చెప్తున్నా, నా జూబ్లీహిల్స్ అడ్డా మీద నీకు దమ్ము ఉంటే ఈ 6 హామీలు చేసి ఓటు అడగమని అంటున్నా. ఇప్పుడు ఓట్లు అడగడానికి వస్తున్నారు కదా, మరి ఎలాంటి సమాధానం చెప్పబోతున్నారు ప్రజలు? మరి మైనార్టీ వాళ్ళకి మోసం చేసిండు రేవంత్ రెడ్డి. మేము అన్ని ఇచ్చినాం, పార్టీ తరఫున కాదు. మేము 23 టైమ్స్ ఎమ్మెల్యే గారు అయినరు, వాళ్ళు గిఫ్ట్ బాక్సులు, పండగలు అన్ని చేసినాం. ఇప్పుడు నాగంటి గారు చేసింది ఏమైనా ఉందా జూబ్లీహిల్స్ ప్రజలకి? చాలా డెవలప్మెంట్ ఉంది. లేడీస్ కి ఇంటికి పోతేనే చెప్తారు వాళ్ళు, ఇంటింటికి ఆయన గుర్తింపుగా ఏదో ఒకటి ఉంటుంది. ఇంట్లో బాక్స్ అయినా ఉండని, గ్లాసెస్ అయినా ఉండని, గిఫ్ట్స్ అయినా ఉండని. ఎందుకు గుర్తింపు ఉంటుంది అంటే, ఆ మనిషి లేనప్పుడు ఆయన గుర్తింపు అయినా కొన్ని ఉండాలి కదా, బట్టి ఉంటాయి.